హలో పిల్లలు, ఇంక కథలోకి వెళ్దామా? రాము అనే వ్యక్తి ఒక పల్లెటూరులో నివసిస్తూ ఉండేవాడు. అతను ఆ పల్లెటూరులో వ్యవసాయం చేసుకుంటూ జీవనాన్ని కొనసాగించేవాడు. అతని వద్ద కొద్దిగా పొలం, కొన్ని పశువులు, అలాగే ఇష్టంగా పెంచుకుంటున్న ఒక పెంపుడు కుక్క ఉండేది. రాము పెంచుకుంటున్న పెంపుడు కుక్క అతని పట్ల ఎంతో విశ్వాసంగా ఉండేది. రాము కూడా ఆ పెంపుడు కుక్కని ఎంతో ప్రేమగా చూసుకునేవాడు. అలానే ప్రతిరోజు తను పొలం పనికి వెళ్ళేటప్పుడు కూడా తన పెంపుడు కుక్కను కూడా తీసుకెళ్ళేవాడు. అలా రోజులు గడవగా కొన్ని రోజులు అలా ఇద్దరు ఎంతో ప్రేమగా విశ్వాసంతో కలిసి జీవించారు. తన యజమాని పట్ల ఆ పెంపుడు కుక్క ఎంతో విశ్వాసాన్ని చూపించేది. రాము కూడా అంతే ప్రేమగా చూసుకునేవాడు. ఒకరోజు రాము పొలం పని ముగించుకుని అలసిపోయి ఇంటికొచ్చి ఆ రాత్రి నిద్రపోతుండగా ఒక దొంగ రాత్రి సమయంలో ఆ ఇంట్లోకి దొంగతనానికి వచ్చాడు. రాము నిద్రపోవటం చూసి ఆ దొంగ ఇంట్లో ఉన్న వస్తువులను చూడ్డానికి ఇల్లంతా తిరుగుతుంటే రాము ఎంతో ఇష్టంగా పెంచుకుంటున్న ఆ పెంపుడు కుక్క గమనించింది. గమనించి రాముని ఎలా అయినా కాపాడాలి అని గట్టిగా మొరగటం మొదలుపెట్టింది. ఆ శబ్దం విని దొంగ దాక్కున్నాడు. పెంపుడు కుక్క అలాగే చూస్తూ ఉంది. మళ్ళీ ఆ కుక్క మొరగటం విని రాము నిద్రలోంచి మేల్కొని చూడగా ఆ దొంగని చూసి ఆ దొంగని పట్టుకుంటానికి ప్రయత్నించాడు రాము. కానీ ఆ దొంగ చాలా చాకచక్యంగా రాము చేతి నుంచి తప్పించుకుని పారిపోయాడు. రాము, నేను నిద్దట్లో ఉండగా నన్ను రక్షించింది నా పెంపుడు కుక్క అని ఎంతో సంతోషించి మరుసటి రోజు తను పెంచుకుంటున్న ఆ పెంపుడు కుక్కకి తనకి నచ్చిన ఆహార పదార్థములు అన్నీ పెట్టి కృతజ్ఞతలు చెప్పాడు. మరింత సంతోషంగా ఇద్దరు కలిసిమెలిసి జీవిస్తున్నారు. పిల్లలు, ఈ కథలో నీతి ఏమిటో అర్థమైందా? ఈ కథలో నీతి ఏమిటంటే, మనం నమ్ముకున్న వారి పట్ల మనం ఎంతో విశ్వాసంగా నిజాయితీగా ఉంటే మనం కూడా జీవితంలో ఎంతో మంచి ఫలితాలను పొందవచ్చు. ఈ నీతి కథ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మరొక వీడియోతో కలుసుకుందాము. మంచి కథ చెప్పుకుందాము. కృతజ్ఞతలు.